ఈవినింగ్కి 86% తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాల్లో తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లో తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు కాకపోతే ఏంటి? వాళ్ళు బాధపడితే చూసి పైశాచిక ఆనందం పొందడం అంటే ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా, ఎవరు చనిపోయినా వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్స్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమేదో అడ్డుపడ్డామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. మేము ఆ రోజు ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాళ్ళు రాజకీయంలో ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు కోటేమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితిలో ఉంటాం. మంచి వాళ్ళకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి, మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ క్యారియర్ కూడా బిల్డప్ చేస్తామని చెప్పాం. కడాన నేను ఏ యాక్సిడెంట్ పోయానంటే 3వ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి. మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే 3 నెలలు వెయిట్ చేయండి, నేనున్నాను. ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాన్నామో 4,000 రూపాయల పింఛన్తో ఈ 3 నెలలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత. జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారు, జూలై నుంచి ఇస్తా. ఏప్రిల్, మే, జూన్ అదనంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు. డబ్బులు రిలీజ్ చేశారు, కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాళ్ళని, నడవలేని వాళ్ళని, వాళ్ళందరినీ ఇండ్ల దగ్గర ఇస్తా ఉన్నారు. అది ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపోయేట్టుగా చేసి శవరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ. వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది శవరాజకీయాలు చేయడం, అలవాటు అయిపోయింది ఈ పార్టీకి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, 30 రూపాయలు. 95లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 రూపాయలు 75 రూపాయలు చేశారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఆ 75 రూపాయలు 200 చేశాడు. నేను 14లో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 5 రెట్లు పెంచి 200, 1000 రూపాయలు చేశాను. మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకుని 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. నువ్వు ఇచ్చిందంత 5 సంవత్సరాలు 250, 250 చొప్పున పెంచి మొన్న లాస్ట్ నిన్నే 3000 రూపాయలు చేశాం. అదే సమయంలో 1800 రూపాయలు నేను వేస్తే, తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది 1200 చరిత్రలో. అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం, పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం, పెంచిన 4,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. 1 నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్, ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. రెండవది, నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చాను. ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం, అక్కడ కూడా ఇచ్చాం. వేరే ఊరికి పోతాడు, అక్కడ ఇచ్చాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా, ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు డ్రా చేశారా లేదని. ఐరిష్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు. ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వీఆర్ నెంబర్ 1.
కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించారు.